ఒక్క రకం ఆకుకూర కాకుండా 2-3 రకాల ఆకుకూరలు తీసుకొని దాంట్లో ఇంట్లో చేసుకున్న పన్నీర్ వేసుకొని ఒక కూర చేసి చూపిస్తున్నాను. ఇది అన్నానికి, ఏమన్నా ఫ్లేవర్డ్ రైస్ ఐటమ్స్కి, రోటీ లాంటి వాటికి వేటి కన్నా కూడా చాలా బాగుంటుంది. దీనికోసం నేను 1/2 కిలో పాలకూర తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి వేళ్ళు తీసి పెట్టుకున్నాను. కొద్దిగా ఒక పిడికెడంత సోయా ఆకు, 3-4 ఉల్లికాడలు తీసుకున్నాను. ఈ మూడిట్లో ఏదైనా సరే కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఇబ్బంది ఏం లేదు. ఒక బాండీలో 3-4 టీ స్పూన్ల నూనె వేడి చేసుకొని, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త చిట్పట్లాడించి, కొంచెం పచ్చిమిరపకాయ తరుగు, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని బాగా వేయించేసుకొని, నేను 3 ఆకుకూరల్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆ 3 ఆకుకూరలు వేసేసుకోవాలి దీంట్లో. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని సన్న మంట మీద మూత పెట్టుకొని మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఆకుకూర కాబట్టి చాలా తొందరగా మెత్తగా అయిపోతుంది. మెత్తగా అవ్వగానే మీడియం సైజులో ఉన్న టొమాటో ఒక 2 సన్నగా తరిగి దీంట్లో వేసుకొని అది మెత్తపడే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి అంతా కలుపుకొని చూడండి, నేను పన్నీర్ వేసని చెప్పాను కదా, ఇది నేను 1 లీటర్ పాలు ఇంట్లోనే విరగొట్టుకొని ఇలాగా పన్నీర్ చేసుకున్నాను. ఆ పన్నీర్ మొత్తం దీంట్లో వేసేసాను. వేసి ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు సరిపడా ఉప్పు వేస్తున్నాను. మనకి క్వాంటిటీ అనేది దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ఆకుకూరది, టొమాటోదంతా కరెక్ట్గా ఎంత ఉప్పు వేయాలనేది నాకు కరెక్ట్గా తెలుస్తుంది అనిపిస్తుంది. అందుకని నేను చివర్లో వేస్తుంటాను. పాలకూరలో న్యాచురల్గా కొంచెం సాల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది. అందుకని అది చూసుకుని వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి నేను పొడి కారం 1/2 స్పూన్ మాత్రమే వేశాను. ఇవి అన్నీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచండి. అప్పుడు అన్ని ఫ్లేవర్స్ మనకి పన్నీర్లోకి ఇంకుతాయి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇంతే, సింపుల్గా కూర అయిపోతుంది. ఒకసారి అంతా కలిపేసుకోండి. కలుపుకొని 1 నిమిషం అలా పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వేడివేడిగా అది చాలా బాగుంటుంది. పన్నీర్ మనం మూత పెట్టి 1 నిమిషం అలా మగ్గించుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా తయారవుతుంది. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. దేనికైనా కూడా నప్పుతుందండి. రైస్కి, రోటీకి దేనికన్నా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. నమస్తే.